మాతృదేవో భవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడు బ్యానర్ వార్త చూద్దామండి. రాజధానిలో పరిపాలన నగరం అంటండి 1052 కోట్లతో మౌలిక వసతులు ఆమోదం తెలిపిన సిఆర్డీఏ. ఇక ఇరాన్ అణు కేంద్రాలు, క్షీణప స్థావరాలు, సైనిక ప్రధాన కార్యాలయాలపై ఇజ్రాయెల్ దాడి చేస్తుందంటండి. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు స్టార్ట్ అయ్యాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర పోరు జరుగుతుంది. 200 యుద్ధ విమానాలతో 100కు పైగా లక్ష్యాలపై ఇజ్రాయెల్ బాంబులు. ఇరాన్ భూభాగంలోకి రహస్యంగా డ్రోన్లు తరలించి దాడులు చేస్తుందంటండి. 3 కీలక సైనికాధికారులు, అణుశాస్త్రవేత్తలు మృతి చెందారు. 78 మంది పౌరులు మరణించారండి. 329 మందికి గాయాలు. డ్రోన్లు, క్షిపణులతో ప్రతిదాడికి దిగిన టెహ్రాన్ అంటండి. జెరూసలేంలో పలు చోట్ల పేలుళ్లు, పలువురికి గాయాలు. తాజా ఘర్షణతో పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు వచ్చేసాయంటండి. ఇంకా గుట్టు విప్పనున్న బ్లాక్ బాక్స్ అంటండి. బీజే వైద్య కళాశాల భవనంపై కప్పుపై లభ్యమైంది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాద స్థలంలో పర్యటించిన ప్రధాని మోడీ గారు ఆసుపత్రిలో బాధితులకు పరామర్శ. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో సమీక్ష అంటండి. 6 మృతదేహాలు బంధువులకు అప్పగించిన పోలీసులు. అర్హులు అందరూ ఉన్న అందరికీ తల్లికి వందనం అంటండి. మన మిత్ర వాట్సాప్ గ్రామ వార్డు సచివాలయాల్లో 16 నుంచి వినతుల స్వీకరణ. 2000 నా బ్యాంకు ఖాతాలో పడినట్లు నిరూపించలేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని, పిల్లల ప్రభుత్వ బడుల్లో చేర్చాలని తల్లిదండ్రులు కోరుతున్నట్లు తల్లికి వందనం పథకంపై మంత్రి నారా లోకేష్ గారు తెలిపారండి. ఇంకా తెలుసా కార్యకర్తల మనసా అంటండి. పార్టీ కోసం సర్వం ఒడ్డిన వారికి గుర్తింపు దక్కాలి. అలాగే నియోజకవర్గ స్థాయిలోనూ పొలిటికల్ గవర్నెన్స్ చేస్తేనే మళ్ళీ అధికారంలోకి వస్తామని, నాయకుల మధ్య వర్గ విభేదాలు విస్మరిస్తే నష్టం కలుగుతుందని, అరాచక ఎమ్మెల్యేలకు మూగుతాడు వేయకపోతే కష్టమని ఇక్కడ టీడీపీ గురించి రాశారండి. మరోసారి ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే ప్రాణాలు పెట్టిన వారికి పదవులు ఇవ్వకుంటే ఎలా అని ఎమ్మెల్యేల తీరుతో కార్యకర్తలు అసంతృప్తి ఉందంటండి. ఇంకా కొమ్మినేనికి బెయిల్ మంజూరు చేశారంటండి. ట్రయల్ కోర్టు షరతులకు లోబడి విడుదల చేయాలని ఆదేశం. అనుచిత వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని సుప్రీంకోర్టు హెచ్చరికలు జారీ చేసిందండి. ఇంకా సుప్రీంకోర్టు ఆదేశం చంద్రబాబుకు చెంపపెట్టు అని జగన్ గారు అన్నారండి. వైకాపా హయాంలో స్త్రీనిధి మళ్లింపులపై విచారణ అంటండి. మంత్రి కొండవల్లి శ్రీనివాస్ గారు తెలిపారు. జూన్ 23 నుంచి సుపరిపాలనలో తొలి అడుగు. నెల రోజులు ఇంటింటికి వెళ్లి కూటమి విజయాన్ని వివరించండి అని ఈ నెల 20న అన్నదాత సుఖీభవ. జూలైలో పార్టీ నేతలు, కార్యకర్తలకు శిక్షణ అంటండి. తల్లికి వందనం నిధుల జమపై సర్వత్రా సంతృప్తి. టెలికాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటండి. ఇంకా మంత్రివర్గ భేటీ 24కు వాయిదా వేశారంటండి. అగ్రిగోల్డ్ బాధితులకు 1000 కోట్లు అంటండి. ఇంకా అమరావతిని పచ్చదనంతో తీర్చిదిద్దండని నిపుణులకు చంద్రబాబు నాయుడు గారు సూచించారు. ఆ వ్యాఖ్యల విషయంలో ముందస్తు బెయిల్ ఇవ్వండని హైకోర్టులో సజ్జల గారు అత్యవసర వాగ్యం వేశారు. నేను అమాయకుడిని, రాజకీయ వేధింపుల్లో భాగంగానే నాపై తప్పుడు కేసులు పెట్టారు. ఆ వ్యాఖ్యల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏ పోలీస్ స్టేషన్ అయినా ఫిర్యాదు చేస్తే వాటిలోనూ ముందస్తు బెయిల్ మంజూరు చేయాలి అని అడిగారండి. ఇక ఋతుపవనాల్లో కదలికల ఆలస్యం అంటండి. ఇక ఇరాన్ నట్టింటా పాగా వేసి అంటండి. టెహ్రాన్కు సమీపంలో మొసూద్ రహస్య డ్రోన్ స్థావరం అంటండి. అక్కడి నుంచి గగనతల రక్షణ వ్యవస్థల ధ్వంసం. తాజా దాడికి కొన్నేళ్లుగా ఇజ్రాయెల్ భారీ వ్యూహ రచన చేసిందంటండి. ఇంకా మించిపోయింది లేదు, మాతో అణు ఒప్పందం చేసుకోండి, లేకుంటే ఇజ్రాయెల్ దాడులు తీవ్రమవుతాయని ఇరాన్కు ట్రంప్ స్పష్టీకరించారంటండి. ఇజ్రాయెల్ దాడి విచారకరమని, కాల్పుల విరమణ పాటించండి అని ప్రపంచ దేశాలు పిలుపునిచ్చాయండి. ఇక ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకున్నామని, ఆరంభ దాడులు విజయవంతమని, ముప్పు తొలగిపోయే వరకు అవి కొనసాగుతాయని ఇజ్రాయెల్ ప్రధాని నేతాన్యాహు ప్రకటన చేశారండి. ఇంకా భూగర్భంలో ఇరాన్ అణు కేంద్రాలంటండి. ఇజ్రాయెల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు భయాందోళన ఉన్నారంటండి. ఇక బతుకులు చెదిరి ఆశలు ఆవిరంటండి. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో బాధితులు ఒక్కొక్కరిది ఒక్కొక్క నీటి కాదంటండి. ఇక ఎలా బతికినా నాకే అర్థం కాలేదన్న మృత్యుంజయుడు విశ్వాస్ అంటండి. ఇంకా వివేక హత్య కేసులో సిబిఐ కోర్టుకు హాజరైన నిందితులు సునీత రక్షణపై ఆరా తీసిన న్యాయమూర్తి. ఇక వైకాపా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై మరో కేసు అంటండి. మద్యం డంపులు సూత్రధారి కాకాణి అంటండి. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు భారీగా మద్యం నిల్వలు.
ప్రశ్నించిన దళిత వ్యక్తిపై దాడి, చంపేస్తామంటూ బెదిరింపులు. నాటి సెప్ అధికారులే కేసును నీరుగార్చారంటూ బాధితుడి ఫిర్యాదు. తాజాగా విచారణ ప్రారంభించిన అబ్కారీ శాఖ అధికారులు. ఇక తల్లికి వందనంలో 54% మంది మైనారిటీలకు అదనంగా లబ్ధి అంటండి. ఇక సిఐఎస్ఎఫ్కు సాగర్ డ్యామ్ భద్రత అంటండి. 2 రాష్ట్రాలకు సమాచారం ఇవ్వనున్న బోర్డు. ఇక కరువు ప్రాంతాల్లో జలాలు మళ్లించేలాగా ఉత్తరాంధ్ర గోదావరి జలాలు పోలవరం ఎడవకాలతో మరియు సీమకు కృష్ణా వరద జలాలు హంద్రినీవుతో అంటండి. 1000 కోట్లతో సాగుతున్న పనులు. ఈ సీజన్లో నీళ్లు మళ్లించాలనేది లక్ష్యం అంటండి. ఇక 22వ తేదీ అర్ధరాత్రి నుంచి మున్సిపల్ పొరుగు సేవలు కార్మికుల సమ్మె అంటండి. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మధుబాబు వెల్లడి. ఇక రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కు 10 కోట్లు విడుదల చేశారంటండి. అమరావతిలో ఏర్పాటు చేయనున్న రతన్ టాటా ఐటీ ఇన్నోవేషన్ హబ్ కోసం. నేడు గద్దర్ పురస్కారాలు ప్రదానం. హైదరాబాద్లో అంగరంగ వైభవంగా నిర్వహణకు ఏర్పాట్లు. ఇక దివ్యాంగులకు కృత్రిమ కాళ్ళ అమరిక. మంగళగిరిలో 3 రోజుల పాటు శిబిరం ప్రారంభించారండి. ఇక అనధికార లేఅవుట్లో ఫ్లాట్లు కొంటే పాటలు ఏంటంటే రాష్ట్రంలో పెరుగుతున్న స్థిరాస్తి వ్యాపారం. అదే క్రమంలో పంచాయతీలో అనుమతితో వెలుస్తున్న లేఅవుట్లు అంటండి. వీటికి పట్టణాభివృద్ధి సంస్థల అనుమతులు, రెరా రిజిస్ట్రేషన్ తప్పనిసరి. స్థలం కొనుగోలులో తగిన జాగ్రత్తలతోనే మోసాలకు అడ్డుకట్టండి. ఇంకా తెగుళ్ళు, వైరస్లు తట్టుకునేలాగా తాలు తక్కువ వచ్చేలాగంటండి. గుంటూరు లామ్ ఫామ్లో మిరప విత్తనాల అమ్మకం అంటండి. ఈ నెల 16 నుంచి రైతులకు అందుబాటులోకి. ఇంకా ప్రపంచ పోటీలకు ఐఐటిఎం సౌర కారు అంటండి. ఇక నేతన్నలకు వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీలు పెంపంటండి మంత్రి సవిత తెలిపారు. ఇక శ్రీవారి సేవలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ గారు అంటండి. ఇక ధాతువుపై అభిప్రాయాలు సేకరణ చేయాలని తెలిపారు. ఇక తమిళనాట బలవంతంగా అప్పులు వసూలు చేస్తే జైలుకి అంటండి. బిల్లుకు గవర్నర్ గారు ఆమోదం తెలిపారు. ఇక కర్ణాటకలో రోడ్డు ప్రమాదం, 5 దుర్మరణం. మృతులంతా ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులు అంటండి. ఇంకా బంగారు ఆభరణాలు కిలో, వెండి 10 కిలోలు. తాకట్టు రుణాలకు ఇదే గరిష్ట పరిమితి అని రిజర్వ్ బ్యాంకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసిందండి. ఇక రూపానీ లక్కీ నెంబర్ చనిపోయిన తేదీ 2/1 అంటండి. సంజయ్ గాంధీ నుంచి రూపానీ వరకు విమాన ప్రమాదాల్లో మరణించిన పలువురు గురించి రాశారండి. ఇక విమాన ప్రమాదంపై నల్ల రిబ్బన్ చిహ్నంతో గూగుల్ సంతాపం తెలిపిందండి. నాడు గుజరాత్ సీఎం బల్వంత్ రాయ్ మెహతా విమానాన్ని కూల్చివేసిన పాక్ అంటండి. ఇంకా భారత్ చైనాల మధ్య త్వరలో నేరుగా విమానాలు అంటండి. ఇంకా ట్రంప్ ఎన్నికల ప్రణాళికలకు ఫెడరల్ జడ్జి అడ్డుగట్ట. ఉపన్యాసాలు కాదు ముందు జాగ్రత్తలు ఏవేని అమిత్ షాపై కాంగ్రెస్ ఘాటు విమర్శలు అంటండి. ఇక భారత్లో అధునాత జీవశాస్త్రాల ప్రయోగశాల. కేంద్రీయ గృహమంత్రి దక్షత పథకాలకు సిఫార్సుల ఆహ్వానం అంటండి. కోర్టు కేసులు, డిపార్ట్మెంట్ విచారణలు ఎదుర్కొంటున్న వారి పేర్లు పంపొద్దని సూచించారు. ఇంకా 13 ఏళ్ల బాలికపై అత్యాచారం అంటండి. మహారాష్ట్రలో ఐఐటి విద్యార్థి అరెస్ట్ చేశారు. ఇక అంబానీలకు భద్రత వ్యతిరేకిస్తూ పిటిషన్ అంటండి. విచారించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు. సోనం కూడా చనిపోయిందని నమ్మించలేక ప్రణాళిక చేశారంటండి. పోలీస్ దర్యాప్తులు వెలుగులోకి మరిన్ని వివరాలు అంటండి. ఇంకోసారి సాక్షిలో చూద్దామండి. బాబు తొలి ఏడాది మోసాల ఖరీదు 81,000 కోట్లు అంటండి. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 సహా 143 హామీలను ఎగ్గొట్టిన చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ జగన్ ఇచ్చిన పథకాలన్నీ రద్దంటండి. నాడు తన హామీలకు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ఇంటింట బాండ్లు పంపిణీ. ఇక నాటి వైఎస్ జగన్ మాటలు అక్షర సత్యంగా మారాయంటున్న విశ్లేషకులు అంటండి. స్వర్ణ సురీచి అంటండి. ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్లో మహిళలు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో సురీచి స్వర్ణ పథకం సాధించారు. ఇక పసిడి మరో రికార్డు దశగా పరుగులు తీసింది. ఇరాన్పై ఇజ్రాయెల్ క్షిణిపని దాడితో బంగారం ధర మళ్లీ పెరిగిందండి. 2 వారాల్లో నివేదిక ఇవ్వాలంటండి. పల్నాడు జిల్లాకు చెందిన హరికృష్ణ అరెస్టుపై 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఏపీ డీజీపీని హెచ్ఆర్సీ ఆదేశించిందండి. ఇంకా ఎడాపెడా అక్రమ అరెస్టులపై చెంపదెబ్బంటండి. చంద్రబాబు సర్కార్కు గట్టి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు. వాక్ స్వాతంత్ర్య హక్కును హరిస్తున్నారని ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానంలో ఎదురుదబ్బంటండి. జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని ధర్మాసనం తెలిపిందండి. తద్వారా వాక్ స్వాతంత్రాన్ని రక్షించినట్లు అవుతుందని స్పష్టీకరించింది. నవ్వడం నేరమా, నవ్వితే అరెస్ట్ చేస్తారా అంటూ మండిపాటంటండి. నవ్వడం తప్పైతే మేము రోజు నవ్వుతూనే ఉన్నామని, కేసులు విచారిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీంకోర్టు కొమ్మినేనికి బెయిల్ మంజూరు, తగిన షరతులు విధించాలని కింద కోర్టుకు స్పష్టీకరణ. సుప్రీం ఆదేశాలు చంద్రబాబుకు పెద్ద చెంపు పెట్టు అని సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని, నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పిందంటండి. ప్రాథమిక హక్కులకు, స్వేచ్ఛకు కొమ్మినేని అరెస్ట్ తీవ్ర భంగాకరమని కోర్టు చెప్పడం మదవహం అంటండి. ఎక్స్లో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అంటండి. ఇంకా ప్రమాద స్థలానికి ప్రధాని మోడీ వెళ్ళారంటండి. అహ్మదాబాద్ విమాన శిథిలాలు, ధ్వంసమైన భవనాలను పరిశీలించారు.
ఇంకా బకాయిలు చెల్లించేటప్పుడు పీఆర్సీ ఇచ్చేటప్పుడని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర గారు తెలిపారండి. ఇక బీజేపీ నేతను చితకబాదిన టీడీపీ నాయకులు ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నించేందుకే కర్రలతో దాడంటండి. ఇంకా సార్ ఆంధ్రజ్యోతిలో చూద్దామండి. ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం రెడీ అంటండి. 16న విజయవాడలో ప్రారంభమవుతుంది స్టాలిన్ సెంటర్లో. ఇక తల్లికి ఆనందం అంటండి. సంతాన లక్ష్మీ కటాక్షం. కూటమి సర్కారుకు వందనం. జగన్ హయాంలో ఇంటింటికి ఒకరికి. నేడు చదువుకుంటున్న వారందరికీ విద్యార్థులు తల్లుల ఖాతాల్లో నిధులు జమ. 3 పిల్లలున్న వారు 2 లక్షలకు పైగానే అంటండి. 4 పిల్లలున్న వారు భారీగానే ఉన్నారు. తల్లికి వందనం నిధుల జమ దాదాపుగా పూర్తయిందంటండి. ఇక అమ్మ కళ్ళలో ఆనందం, ప్రతి ఇంట సంబరం అంటండి. 24 గంటలు టైం ఇస్తున్న 2,000 నా ఖాతాలో పడినట్లు నిరూపించాలి, లేదంటే తీవ్ర చర్యలని వైసీపీకి లోకేష్ గారు హెచ్చరిక జారీ చేశారండి. 23 నుంచి తొలి అడుగంటండి. కూటమి ఏడాది సుపరిపాలనపై ఇంటింట ప్రచారం. ఇక వీడన్ మిస్టరీ అంటండి. విమాన ప్రమాదంపై అంతుచిక్కని కారణాలు. రంగంలోకి ఎన్ఐఏ, ఏఐబి అంటండి. వైమానిక నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీ. ఎయిర్ ఇండియా విమాన నిర్వహణపై దృష్టి. ఇంజిన్ వైఫల్యం, ఇంధనం కల్తీ జరిగి ఉండొచ్చని పలువురు పైలట్లు సందేహాలు వ్యక్తం చేశారండి. బ్లాక్ బాక్స్ దొరికింది. హాస్టల్ శిథిలాల కింద లభ్యమైందంటండి. 1000 డిగ్రీల వేడిని తట్టుకునే వైనం. ఇక ప్రమాద కారణములు వెలుగులోకి వస్తాయంటండి. ఎయిర్ ఇండియాలో బోయింగ్ కుదుపులు. తొలుత సాంకేతిక తనిఖీలకు కేంద్రం ఆదేశం. విమానానికి బయలుదేరడానికి ముందే క్షుణ్ణంగా పరిశీలించాలనే స్పష్టీకరణ. మన విమానయాన సంస్థల వద్ద 209 బోయింగ్, ఎయిర్ ఇండియా వద్ద 135 ఉన్నాయంటండి. ఇంకా బాధితుల కుటుంబాలకు అండగా అంటండి. విమాన కూలిన ప్రాంతాన్ని పరిశీలించిన మోడీ గారు. చికిత్స పొందుతున్న వారికి పరామర్శ. 5 మెడికల్ సహా 7 మృతి. వైద్య కళాశాలలో మృతులపై FAIMA అంటండి. ఇక ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు అంటండి. ఆర్మీ చీఫ్, 4 జనరల్స్, 6 అణు శాస్త్రవేత్తలు మృతి చెందారంటండి. ఇక తదుపరి దాడులు మరింత క్రూరంగా ఉంటాయంటండి. ఇకనైనా మాతో అణు ఒప్పందాన్ని కుదుర్చుకోండి. ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక జారీ చేశారు. ఇక భయం పోయింది, భద్రత పెరిగిందంటండి. కూటమి ఏడాది పాలనలో భారీగా తగ్గిన నేరాలు. వైసీపీ హయాంలో ఏటా 1.52 లక్షల కేసులు. కూటమి వచ్చాక 1 లక్షలోపే నమోదు. టెక్నాలజీతో నేరాలు అదుపులోకి. సోషల్ సైకోలకు చెక్ అంటండి. ఈగలతో గంజాయి స్మగ్లింగ్ సాగు కట్టడి. శక్తి యాప్తో మహిళలకు భరోసా. పోలీసింగ్ మార్పుతో నేరస్తుల వెన్నులో వణుకంటండి. రక్తమూడిన రహదారులంట 10 మంది దుర్మరణం. కర్ణాటకలో 5 బలగొన్న ఆర్టీసీ బస్సు ఓవర్టేక్ అంటండి. ఇంకా చేనేతలకు వేతనాలు పెంపంటండి. మంత్రి సవిత గారు ప్రకటించారు. ఇక జాగ్రత్తగా ఉండండి, అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని డిబేట్లోనూ వారు చేయకూడదు. సాక్షి యాంకర్ కొమ్మినేనికి సుప్రీం హెచ్చరిక జారీ చేసిందంటండి. రాజధానిపై అసభ్య వ్యాఖ్యల కేసులో జైలు నుంచి విడుదలకు ఆదేశం. ట్రయల్ కోర్టు షరతులకు లోబడి బెయిల్ అంటండి. ఇక నేడు నీట్ ఫలితాలు వస్తున్నాయంటండి. ఇక ఒకసారి ఆంధ్రప్రభ చూద్దామండి. ఈ నెల 23 నుంచి తొలి అడుగు విజయయాత్ర అంటండి. 4 రోజుల పాటు నిర్వహణ. లీడర్ నుంచి కేడర్ వరకు పోటీ పడాలని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు, గ్రామస్థాయి కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్లో టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటండి. ఇంకా రంగంలోకి ఎన్ఐఏ, బ్రిటన్, అమెరికా బృందాలు. బ్లాక్ బాక్స్ దొరికింది. బోయింగ్కి ఇక బ్రేక్ అంటండి. తనిఖీలు చేసి నిగ్గు తేల్చాలని ఎయిర్ ఇండియాకు DGCA లేఖ రాసిందండి. ప్రత్యేక ఆడిట్ నిర్వహణకు సన్నాహాలు. నింగిలోని డ్రీమ్ లైనర్ నేలపైన ఉంటుందంటండి. ఇంక నుంచి కేంద్రం పరిశీలనలో కీలక ప్రతిపాదన. ప్రధాని మోడీతో ఎయిర్ ఇండియా CEO క్యాంబెల్ విల్సన్ ప్రత్యేక భేటీ. ఈ నెల 15 నుంచి బోయింగ్ 787-89 ఫీట్పై తనిఖీలు అంటండి. ఇంధన పారామీటర్ పర్యవేక్షణ, అనుబంధ సిస్టమ్ పనితీరు, క్యాబిన్ ఎయిర్ కంప్రెషర్, హైడ్రాలిక్ వ్యవస్థ సామర్థ్యం, టేకాఫ్ పరిమితులు తదితర అన్ని కోణాల్లో తనిఖీలకు ఆదేశం అంటండి. ఇక కొమ్మినేనికి సుప్రీం బెయిల్ అంటండి. అమరావతిపై మరోసారి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దని హితవు. కింద కోర్టు షరతులకు లోబడి బెయిల్ మంజూరు చేశారండి. ఇక ఇరాన్పై బాంబుల వర్షం. 78 మంది మృతి. ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో దాడి. అణు కేంద్రాల్లో లక్ష్యంగా విరుచుకుపడ్డ 200 ఫైటర్ జెట్లు. ఇక అగ్రిగోల్డ్ బాధితులకు మరో శుభవార్త అంటండి. ఈడీ అటాచ్మెంట్ ఆస్తుల పునరుద్ధరణకు కోర్టు ఆమోదం. 611 కోట్ల ఆస్తుల పంపిణీకి మార్గం సుముఖం. ఇక మళ్లీ 1 లక్ష దాటిన గోల్డ్ అంటండి. ఒక్కరోజే 1620 రూపాయలు పెరుగుదల. ఇజ్రాయెల్ యుద్ధం మరింత పెరిగే అవకాశం. ఇక కుప్పడం పట్టు చీరకు జాతీయ అవార్డు అంటండి. చీరాల నేతకు జాతీయ గుర్తింపు. ఇక అమరావతి ప్రభుత్వ భవనాలపై ఫోకస్ అంటండి. CRDA సమావేశంలో కీలక నిర్ణయాలు. ఇక పిన్ కోడ్కు గుడ్ బై అంటండి. దాని స్థానంలో డిజిపిన్ 10 డిజిట్ల నెంబర్ కేటాయింపు. 5 ఆల్ఫాబెటిక్ 5 న్యూమరిక్ అంటండి. యూనిక్ ఐడితో లింక్ చేసుకునే సదుపాయం. ఇక శ్రీశైలం రిజర్వాయర్లో భారీ వరద అంటండి. తుంగభద్ర, కృష్ణా నుంచి నీటి ప్రవాహం. నీటి మునిగిన సంగమేశ్వర గర్భాలయం. ఇక ఒకసారి ఈనాడు మిగిలిన వార్తలు చూద్దామండి. బీమా పరిహారం ఎంత అని టాటా గ్రూప్ చరిత్రలో చీకటి రోజు అని చంద్రశేఖరన్ గారు అన్నారండి.
ఆర్థిక ఫలితాలు, వార్షిక నివేదికల మధ్య సమయాన్ని తగ్గించండి అని సిబిఎఫ్ఓలకు సెబీ సూచించింది. నజారాలో 180 కోట్లు పెడితే 770 కోట్లు వచ్చాయంటండి. వాటా పూర్తిగా విక్రయించిన రేఖా జున్జున్వాలా 42.5 లక్షల కోట్లకు ఏఐ చిప్ మార్కెట్ అంటండి 2028 కల్లా సాధ్యమని ఏఎండి తెలిపింది. ఇక విదేశీ మారకపు నిల్వలు పెరిగాయి. పుంజుకున్న ఉద్యోగ ప్రకటనలు అంటే మేలో 8.9% వృద్ధి ఇండీడ్ నివేదిక తెలిపింది. ఇక ఓఎన్జీసీ చమురు బావుల్లో బ్లోఅవుట్ అంటండి. సోనా కమ్స్టార్ చైర్మన్ సంజయ్ కపూర్ హఠాన్ మరణం అంటే. ఇక సన్ ఫార్మా ఎండీగా కృతి గారు అంటండి. క్రిప్టోలో అప్రకటిత ఆదాయాన్ని పెట్టుబడులపై సిబిడిటీ కన్ను. ఇక భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి యాపిల్ జిఎం పంటలే అడ్డంకులు అంటండి. ఇక 2 రోజుల్లో 8.30 లక్షల కోట్ల హాంఫర్ట్ అంటండి. ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతల ప్రభావం. బ్యారెల్ చమురు $74 పైకి అంటండి. $86 చేరింది. ఇంకా ఎఫ్ఐఐ అమ్మకాలు 1264 కోట్లు అంటండి. డిఐఐ కొనుగోళ్లు 3040 కోట్లు అంటండి. ఇంకోసారి నోటిఫికేషన్స్ చూద్దామండి. ఎన్టీపీసీ లిమిటెడ్లో మెకానికల్, కెమిస్ట్రీ, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుందంటండి. మొత్తం సంఖ్య 17 ఉన్నాయి పోస్టులు. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 25 జూన్ అండి. ఇంకా ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హైదరాబాద్లో వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ కన్సల్టెంట్ పోస్టులకు భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుందండి. అర్హులైన అభ్యర్థులు 23, 24, 25 జూన్లో ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. ఇక ఎయిమ్స్ మంగళగిరిలో 117 రెసిడెంట్ పోస్టులు అంటండి. అలాగే ఎయిమ్స్ జమ్మూలో 70 సీనియర్ రెసిడెంట్ పోస్టులు. ఎయిమ్స్ కళ్యాణిలో 200 సీనియర్ రెసిడెంట్ పోస్టులు అంటండి. ఇవ్వండి ఈరోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరికి చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్ ఏమైనా లోపాలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.